నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణనలో కలకలం రేపుతున్న అంశాన్ని ఈ వారం ముఖ్యంగా డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతోని వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా కులగణన కలకలంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల తీన్మార్ మల్లన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టి చిరంజీవి గారు స్టార్ట్ చేసిన ఉద్యమం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దాదాపుగా దశాబ్దాల కాలంగా లెక్కించని జనాభాను భారతదేశంలో బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో కులగణన జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ ఇచ్చి మేము ఎన్నికలకు పోతామన్న నేపథ్యంలో దాన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఫోరం, తీన్మార్ మల్లన్న లాంటి ముఖ్యులు గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కులగణనకు చేసే విధంగా పట్టుబడడంతో కులగణనని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. కానీ కులగణనలో ఇటీవల దాన్ని కమిషన్, ఇంటిగ్రేటెడ్ కమిషన్ కులగణనని ప్రభుత్వానికి సమర్పించినప్పుడు అనేక అవకతవకలు జరిగినాయని, చాలామంది గ్రామాల్లో కూడా మా దగ్గరకు లెక్కలకు రాలేదని అనేక రకమైనటువంటి ఆరోపణల మధ్యన ఇటీవల కులగణనకు సంబంధించిన నివేదికను గవర్నమెంటు ఇంటిగ్రేటెడ్ కమిషన్ నుంచి స్వీకరించింది. దీని ద్వారా దాదాపు గతంలో ప్రభుత్వాలు లెక్కించిన కులగణన కంటే కూడా ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన కులగణనలో తేడాలు చాలా కనపడుతున్నాయి. అసలు ఈ కులగణన సరిగా జరగలేదనే దాని మీద అనేక మంది మేధావులు కానీ, జర్నలిస్టులు కానీ, కుల సంఘాలు, ప్రజాసంఘ నాయకులు కూడా ఒప్పుకోనే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి దీని మీద నేడు చర్చ చేద్దాం. ఈ చర్చలో పార్టిసిపేట్ చేయడానికి రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్ర గారు ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టి చిరంజీవి గారు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్, ముందుగా పూర్ణచంద్ర గారు మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో కులగణనలో కలకలం అనే టైటిల్ ఇవాళ మనం తీసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం కులగణనకు ఆదేశాలు ఇచ్చిన ఎందరో ప్రయత్నాల వల్ల ఆ కులగణనకు గవర్నమెంట్ తలొగ్గిన ఆ కులగణన ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరగలేదనేది గ్రౌండ్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి ఆరోపణలు. దీని మీద మీరు ఎట్లా చూస్తారు సార్? జరగదండి. ఎప్పుడైనా సరే బీసీలకి న్యాయం చేస్తామని అనిపిస్తూనే న్యాయం చేయకుండానే దాటేస్తారు. ఇప్పుడు మనకు ఎప్పుడైనా సరే రూలింగ్ పార్టీ అని ఉంటుంది, అపోజిషన్ పార్టీ అని ఉంటుంది కదా సార్. ఈ ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే జనరల్గా ఏమంటామంటే ఇప్పుడు కాంగ్రెస్ రూల్ చేస్తుంది కాబట్టి ప్రతిపక్షం మనం బీఆర్ఎస్ అనుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు ప్రతిపక్షమే, బీసీలు ప్రతిపక్షంలోనే ఉంటారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటారు. పాలకపక్షం అంతా కూడా రెడ్డి, కమ్మ, వెలమ కులాలే ఉంటారు. ఇది ఇప్పుడు కాదండి. ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాకముందు, స్వాతంత్ర్యోద్యమం సమయంలో కూడా అట్లానే ఉంది. బ్రిటిష్ వాళ్ళు రాకముందు అట్లానే ఉంది. ముస్లిం రాజులు పాలించినప్పుడు అట్లానే ఉంది. గ్రామంలో ఎప్పుడు పాలకపక్షం ఒక పాలక కులం ఉంటుంది, మిగిలినవన్నీ కూడా ప్రతిపక్షాలు ఉంటాయి. అందుకని చెప్పి ఈ ప్రతిపక్షం పోకడలు ఇంకా కంటిన్యూ అవుతుంది. పేరుకి ఏదో ఒక పార్టీ ఉంటుంది, కానీ ఏలేది మాత్రం వాళ్ళే. భూస్వామ్య కులాలే వెళ్తాయి, ధనిక కులాలే వెళ్తాయి, వాళ్ళు చెప్పినట్టే జరగాలి. అందుకనే ఈ రోజున ఈ లెక్కలు తప్పులు తడుకుంది, అది చాలా వాస్తవం. ఇప్పుడు 3.5 కోట్ల మంది ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు 2011లో మరి 1% చొప్పున గ్రోత్ రేట్ ఉంటుంది కాబట్టి, జనాభా ప్రతి సంవత్సరం 1% పెరుగుతుంది కాబట్టి 100కు ఒకళ్ళు పెరుగుతారు కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా కనీసం 4,04,00,000 మంది ఉండాలి. మరి ఈ ఏం తేలిందండి? 3% లేరన్నారు కదా, ఏది వాళ్ళు సర్వే చేయలేకపోయి ఉన్నారు. వాళ్ళని కలుపుకున్నా కానీ 3,65,00,000 ఉన్నారు. అంటే దీని ప్రకారం దాదాపుగా 35 ప్లస్ ఒక 30-40 లక్షల మంది గాయపోయారు. అంటే లెక్కలు తేలట్లా. అసలు నేనంటాను ఈ రకమైనటువంటి సర్వే రిపోర్ట్ ఇచ్చినటువంటి అధికారుల మీద తక్షణం చర్య తీసుకోవాలి. అసలు ఎందుకండి అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? జీతాలు తీసుకుని చాలా బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నారు. దానివల్ల ఈ గవర్నమెంట్కే లేదు, ముప్పు కాదు, మేమే చేయమన్నాం కాబట్టి వాళ్ళు చేశారంటున్నారా? దీన్ని నిర్ణయించుకోవాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇది ప్రభుత్వం చెప్పింది కాబట్టి అధికారులు ఈ తప్పులు తడక సర్వే చేశారా, లేకపోతే అధికారులు చేతగానితనం, అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా చేశారా? ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలి మనం. లేకపోతే మీరు చూడండి, బీసీలు తగ్గిపోతారు,
ఎస్సీలు తగ్గిపోతారు, ముస్లింలు తగ్గిపోతారు, కానీ ఓసీలు పెరుగుతారు, ఎస్టీలు పెరుగుతారు. ఏమన్నా అసంబద్ధం కదా అండి ఇది? దీనికి అసలు ఏంటి, ఏ రకంగా ఎవరు చెప్పగలరు, ఏమేదో చెప్పగలండి? బీసీలు 21 లక్షల మంది తగ్గిపోతారు, ఎస్సీలు దాదాపుగా 2 లక్షలు, ముస్లింలు దాదాపుగా 2 లక్షలు, అంటే 25 లక్షల మంది ఏమో తగ్గిపోయారట వర్గాలు. మరి పెరిగిందే ఓసీలు 16 పెరిగారట, ఎస్టీలు ఓడిపెట్టారట. ఇందులో జరిగేది ఏంటంటే ఒక రకమైనటువంటి కుట్ర ఖచ్చితంగా జరిగి ఉండాలి. ఇప్పుడు అధికారులు ఎప్పుడు కూడా పాలక పార్టీకి, పాలక కులానికి తొత్తులుగా వ్యవహరిస్తారు కాబట్టి ఎట్లయినా కానీ ఈ 10% కమ్మారెడ్డి వెలమ కులాలకు ఉన్న రిజర్వేషన్ 10% ఏదైతే ఉందో దాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ ఫిగర్స్ని ఫడ్జ్ అన్నా చేయించుట. అందుకని అసలు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇట్ షుడ్ బి ఎ క్రిమినల్ కేస్. ఇన్ఫ్యాక్ట్ శాంపుల్ చెక్ చేయాలా, అది చేశారో లేదో కూడా మనకు చెప్పలేదు. శాంపుల్ చెక్ చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఇప్పుడు మన పేపర్లు దిద్దుతారు అనుకోండి, ఎగ్జామ్స్లో ఏం చేస్తారు, ఎవరైనా ఎగ్జామ్స్ రాసినప్పుడు ఒక టీం పేపర్ దిద్దుతుంది, దిద్దినాక దాన్ని సెకండ్ ఇవాల్యుయేషన్కి వెళ్తుంది, వాళ్ళు దిద్దుతారు. దిద్దినాక రెండిట్లో తేడా ఉంటుందో 10% తేడా ఉందనుకోండి, థర్డ్ ఎగ్జామినర్కి ఇస్తారు. ఇచ్చినాక దాన్ని బట్టి యావరేజ్ చేసుకుని ఏది దగ్గరగా ఉందో, రెండు ఏవైతే దగ్గరగా ఉన్నాయో ఆ 2 ఎగ్జామినర్స్ని యావరేజ్ చేసి మార్కులు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 1,00,000 మందిని పెట్టి చేశారు, బాగానే ఉంది. వాళ్ళు సరిగ్గా చేశారా లేదా, బీసీ అనే బదులు ఓసీ అని పెట్టారా, మీరు ఓసీ అని పెట్టండి, ఒక 10% ఎప్పుడు ప్రతి 10 మందికి ఒక బీసీకి ఉన్నప్పుడల్లా ఓసీ అని ఎంటర్ చేయండి, పేర్లు గిల్లే మార్చక్కర్లా, ఆ ఓసీ పెట్టేయండి సరిపోతుంది అని ఒక చిన్న కిట్కి చెప్పారనుకోండి, ప్రతివాడు చేస్తాడు, కూర్చుని రిగ్గింగ్ చేసినట్టు చేస్తారు. దీస్ మస్ట్ బి రిగ్డ్ ఇది. లేదా ఎక్కడైతే కావాలని కొన్ని ప్రాంతాల్లో బీసీ వాడలకు వెళ్లకుండా అవాయిడ్ చేసి అక్కడ ఏం చెప్పినా కానీ ఓసీ అని రాసుకుని రావటం అన్నా జరిగి ఉండాలి. సో ఈ రకమైనటువంటిలో ఇది చాలా నిజంగా దర్యాప్తు చేయాలి. ఇది ప్రభుత్వ కావాలని కుట్ర చేసిందా లేకపోతే ప్రభుత్వ అసమర్థతకి నిదర్శనం అనేది తెలుసుకోవాలి. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఓ పక్క మేమేమనుకుంటున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో అరే కులగణం చేయట్లేదు, ఆ జగన్మోహన్ రెడ్డి ఏదో కులగణం చేశాడు అది బయట పెట్టట్లేదని మేము బాధపడుతున్నాం. దానికి సంబంధించి కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, మరి బీసీలందరూ చంద్రబాబు నాయుడుకి ఓటేశారు, సో చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడు బీసీలకి కులగణం చేస్తాడు అని అంటే ఆయన చేయడు. అక్కడేమో స్తబ్దతగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందిరా అని చెప్తుంటే చేసిన దానివల్ల పోయి ఉన్నదాన్ని ఇబ్బంది పెట్టడానికి తప్పిస్తే ప్రజలకు మేలు చేయటం కన్నా కీడు చేయడానికి పర్పెట్యూటీ అనమాట. రేపు ఇది లీగల్ ఇష్యూస్ వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, వీళ్ళు పేరుకి రిజర్వేషన్ పెంచుతారు బీసీలకి, ఆ కోర్టులు అంటారు చూడు ఇన్ని వాదనలు వచ్చినాయి కదా, ఇది 21 లక్షలు వీళ్ళు తగ్గారని వాళ్ళు అంటున్నారు, బీసీలు అంటున్నారు, కాబట్టి మీది సరిగ్గా లేదు అని చెప్పి ఆ రిజర్వేషన్ వాళ్ళు కొట్టేయడానికి మార్గాలుగా ఉంది. అంటే ఏదైనా పని చేయరా అంటే ఆ పనిని చెడగొట్టి ప్రజల్ని అసలు అంటే బీసీలంటే ప్రతిపక్షం అండి ఈ రోజున. బీసీలంటే ప్రతిపక్షం, ఎస్సీలంటే ప్రతిపక్షం, ఎస్టీలంటే ప్రతిపక్షం, ముస్లింలంటే ప్రతిపక్షం. పాలక పక్షాలు ఈ 10%, 5% ఉన్నటువంటి కమ్మారెడ్డి వెలం కులాలనే దృష్టిలో కనుక మనం ఆలోచించకపోతే ఈ తప్పులు మాత్రం ఇలాగే జరుగుతూ ఉంటాయి. మనం ఈ సందర్భంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈయన మనకి అందరికీ తెలిసిన ఆయన శివశంకర్ గారు, ఈయన రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు తేవడానికి దాదాపుగా 2 దశాబ్దాలు పోరాడాడు. ప్రతిసారి ఏదో కిరికిరి చేసేది. నీలం సంజీవ్ రెడ్డి హయాంలో కిరికిరి జరిగితే ఆయనేమో దామోదరం సంజయ్ పాపం ఆయన సాల్వ్ చేయడానికి చూస్తే మళ్ళీ ఆయన వచ్చి నీలం సంజీవ్ రెడ్డి అవి క్యాన్సిల్ చేయటం, ఇలా 73 వరకు రిజర్వేషన్లు ఇవ్వలే. అంటే 40 ఏళ్ళలో స్వాతంత్రం వస్తే 73 అంటే దాదాపుగా 25 సంవత్సరాల పాటు బీసీలకు రిజర్వేషన్ లేదు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో బీసీలు ఉంది, అందుకని ఇక్కడ బీసీలు అభివృద్ధి చెందారు. బీసీలు తలసరి ఆదాయం తమిళనాడులో ఎక్కువ, మన దగ్గర తక్కువ. సో ఈ రకంగా ఇదే పెద్ద సాలిడ్ ఎవిడెన్స్ అండి ఎట్లా ఈ ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తాయి. ఏదో అంబేద్కర్ పుణ్యం అని ఎస్సీ ఎస్టీలకి జనాభా క్యాస్ట్ సెన్సెస్ చేస్తారు కాబట్టి ప్రతిసారి వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ మన కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ చేయటం, మార్చటం చేయటం అనేది ఒక ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుంది. కాబట్టి కనీసం ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎమ్మెల్యేలు జనాభా దామాషా పద్ధతిలో ఉన్నారు, అదో ప్రక్రియ నడుస్తుంది. వాళ్ళని నిర్వీర్యం చేయటానికి, వాళ్ళని బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళ ఎమ్మెల్యేలు అయితే బీసీలు ఎస్సీలు కలిస్తే, అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కులాలన్నీ కలిస్తే పాలకపక్షం దెబ్బతింటుందని చెప్పి బీసీలని ఎప్పుడూ అణిచేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. ఇది చాలా సీరియస్ మ్యాటర్, ఇది క్లియర్గా మనకు తెలుస్తుంది.
ఉంది, దీని మీద విచారణకు ఆదేశించాలి. ఎవరు తప్పులైతే చేశారో, డేటా ఎంట్రీ పొరపాట్లయితే ఆ కన్సర్న్ అధికారుల్ని శిక్షించాలి. ఇది ప్రభుత్వం కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఇమీడియట్గా ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, ఎందుకు జరిగినాయి, అసలు ఎలా 21 లక్షల మంది బీసీలు తగ్గారు, ఇది చాలా అవసరం. యూ హ్యావ్ టు డిటెక్ట్. మ్యాన్ మిస్సింగ్ కేసులు డిటెక్ట్ చేస్తారు కదా. ఒక మనిషి ఎక్కడన్నా తప్పిపోతే దానికి పెద్ద రోజు మనం పేపర్లో చూస్తాం, టీవీలో చూస్తాం, మిస్సింగ్ అని. 21 lakhs బీసీస్ ఆర్ మిస్సింగ్ ఇన్ ద స్టేట్. సో ఇట్స్ ఎ బిగ్ మిస్సింగ్ కేస్. ఈ కేసును డీల్ చేయాలా ప్రభుత్వం? ఎట్లా మిస్ అయ్యారు? దీని మీద దర్యాప్తు జరపాలా, ప్రాపర్గా జరపాలా. ఆ మిస్సింగ్ బీసీస్ ఎక్కడున్నారో పట్టుకోవాలా. ఓసీ కేటగిరీలో ఇచ్చినటువంటి బీసీలను అన్నిటినీ బీసీల్లో చేర్చాలా, ఎస్సీల్లో చేర్చాలా. అప్పుడు మాత్రమే న్యాయం జరిగినట్టు లెక్క. సార్ థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారు, సార్ చెప్పినట్టు ఇంతకుముందు కూడా తెలంగాణలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసింది. అందులో కూడా ఈ 3% ఇప్పుడు ఏదైతే గాలిలో పెట్టినారో బీసీలను కానీ ఏదో ఇతర వర్గాలని, అప్పుడు కూడా దాదాపు ఒక 30 lakhs పీపుల్ని ఏ కమ్యూనిటీ అని చెప్పకుండానే వదిలేసినారు. అంటే ఈ అన్నీ కూడా టోటల్గా ఇదంతా కూడా బీసీలకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఓసీలు వాళ్ళు ఎంత చిన్న లార్జర్ పర్సంటేజ్ ఫిగర్ ఉన్నా కూడా వాళ్ళని బాగా ఎక్స్పోజ్ చేసి, అంటే వాళ్ళకి రావాల్సిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కొరకు అనుకోండి, లేకుంటే ఇతరత్ర ప్రయోజనాల కొరకు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనాల కొరకు వాళ్ళని ఎక్కువ చూపిస్తున్నారని మనం భావించాలా? మొదటి నుంచి కూడా ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను వీఆర్కే క్యాస్ట్లు పాలిస్తున్నాయి. వీఆర్కే సిల్క్ అని మీరు ఉంటారు. వీఆర్కే అంటే వెల్మారెడ్డి, కమ్మ, ఈ 3 కులాలు మాత్రమే పాలిస్తున్నాయి. సో ఈ వీఆర్కే కులాలు ఎప్పుడు కూడా మిగతా కులాలకు న్యాయం చేయాలని చెప్పి అనుకోము. కాబట్టి ఇక్కడ తెలంగాణలో మీరు ఏదైతే ఈ సమగ్ర కుటుంబం ఇప్పుడు చేసినటువంటి సోషల్, ఎడ్యుకేషనల్, ఎకనామికల్, పొలిటికల్ ఏదైతే బ్యాక్వర్డ్నెస్ కొరకు చేసిన సర్వే ఏదైతే ఉందో ఇదంతా కూడా మొదటి నుంచి కూడా తప్పులు తడకతో కూడుకున్నటువంటిది. ఇవాళ మన పూర్ణచంద్రరావు సాబు గారు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పిండ్రు. నేను వాటిని రిపీట్ చేయకుండా సింపుల్గా మీకు చెప్పేది ఏంటంటే, తెలంగాణలో ఇవాళ 3.30 crores ఓటర్స్ ఉన్నారు. అది 2025 నాటికి 3.30 crores ఉన్న తర్వాత ఇక పోతే పిల్లలు, చదువుకునే పిల్లలు, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలు దాదాపు 70 లక్షల మంది. అంటే వీళ్ళే 3 కోట్ల మంది అయింది. మరి బిలో 6 years వాళ్ళు ఎడిపోవాలి, ఓటర్స్ నమోదు కాని వాళ్ళు ఎడిపోవాలి. ఇది ఏం జరుగుతుంది? కనీసం గవర్నమెంట్ ఈ పూర్త కూడా వాళ్ళు కంపారిజన్ చేసుకోరా? 2011 సెన్సస్ ప్రకారం 3.5 ఉంది, 2014 ప్రకారం 3.63 ఉంది. ఇప్పుడు మనం ఆ పాపులేషన్ నేచురల్ గ్రోత్ రేట్ యాడ్ చేసుకున్నా ఖచ్చితంగా మనకు 4.04, 4.05 వస్తుంది. మరి అట్లాంటప్పుడు మనం 3.60, 70కి ఎట్లా వస్తాం? ఇప్పుడు వీళ్ళు తప్పిపోయిన 3% కలుపుకున్నా కానీ 3.70 దాటలేదు. మరి 40 లక్షల పాపులేషన్ పోయింది. ఇకపోతే బీసీలు నువ్వు 21-50 లక్షలు తగ్గిస్తున్నావు. యాక్చువల్గా బీసీ పాపులేషన్ ఇంకొక 21-50 లక్షలు పెరుగుతుంది. ఎందుకంటే 40 లక్షల పాపులేషన్ పెరిగితే ఇంకో 21 లక్షలు పెరగాలి. అంటే 21 + 21 42 లక్షల మంది బీసీలు మాయమైపోయారు. అంతే కదా? నేను ఇప్పుడు ఓన్లీ కంపారిజన్ 2016తో అంటే 14తో చేస్తే 21,50,000 తగ్గినాను. నువ్వు 2014 తర్వాత పెరిగిన బీసీ జనాభా లెక్కేసుకుంటే 40 లక్షలు తగ్గుతున్నావు. అంటే ఎక్కడ పోతున్నారు ఇది? అసలు ఈ సర్వే కరెక్టా కాదా అనేది కాస్త చెక్ చేసుకుని రిలీజ్ చేసుకునే ముందు చెక్ చేయాలి. తర్వాత ఈ సర్వే జరిగే క్రమంలో కూడా మేము అనేక సార్లు గవర్నమెంట్కు మనం రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఒక అడ్వైజరీ కమిటీ పెట్టండి. తర్వాత బీసీలు ఉన్నారు, బీసీలలో ఖచ్చితంగా కొంతమంది మైగ్రేషన్ ఉంటుంది. చాలా మంది మైగ్రేషన్ దేశవ్యాప్తంగా ఉన్నారు. సో ఆ మైగ్రేషన్లో ఉన్నటువంటి వాళ్ళకు మీరు ఒక మొబైల్ యాప్ చేసుకొని ఆధార్తో అథెంటికేట్ చేసుకుంటే వాడు అక్కడి నుంచే ఎన్రోల్ చేసుకుంటాడు. ఆ ఇబ్బంది ఉండదని చెప్పి రైటింగ్లో రాసిస్తే కూడా గవర్నమెంట్ కేర్ చేయదు. అసలు ఎంతసేపు గవర్నమెంట్ ఏంటంటే ఎంత తొందరగా ఈ తంతు ఒక దీన్ని కులగణన అనేది ఒక తంతు అనుకున్నారు. ఎందుకంటే సంఘాలు ప్రెషర్ చేస్తున్నాయి కాబట్టి ఏదో చేస్తున్నాం, రాహుల్ గాంధీ గారు ఏదో అంటున్నారు కాబట్టి చేస్తున్నాం అన్నారు. కానీ వాళ్ళకు కూడా చిత్తశుద్ధి లేదు దీని మీద. బీహార్లో కులగణన చేసినప్పుడు నితీష్ కుమార్ 26 సార్లు రివ్యూ చేసిండు చీఫ్ మినిస్టర్గా. ఇక్కడ ఎవడండి రివ్యూ చేసింది? ఎవరో సబ్ కమిటీకి పడేసిండు చేసిండు. ఇప్పుడు అంటే ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది పడతారు. ఆయన 26 times ఈ ప్రిజైడెడ్, డే అండ్ నైట్ ఆయన పర్సూడ్ ఇట్. కులగన్న కావాలని ఇక్కడ ఎవరు పట్టించుకోలే. ఒక ఆఫీసర్ ఇచ్చిన ఆఫీసర్ కూడా రెగ్యులర్ ఆఫీసర్ ఇవ్వాలి, ఇన్ఛార్జ్ ఆఫీసర్. ఆ ఒక్క ఆఫీసర్కు 1,00,000 డ్యూటీలు పెట్టిండ్లు. సో ఈ టు కెనాట్ డెలివర్ జస్టిస్ టు ది సిస్టమ్. తర్వాత ఇక్కడ అసలు
మనకి ఏదైనా సెన్సస్ జరిగినప్పుడు 2 phases జరుగుద్ది. ఒకటేంటి హౌస్ లిస్టింగ్ అంటాం, సెకండ్ వచ్చేసి మనం యాక్చువల్ ఎన్యూమరేషన్. మొదలు హౌస్ లిస్టింగ్ చేసుకుని ఎన్ని హౌజెస్ ఉన్నాయి చూసుకోవాలి. వీళ్ళ లెక్క ప్రకారం హౌజెస్ కూడా ఫ్యామిలీస్ కూడా తప్పే. సో హౌస్ లిస్టింగే చేయలేదు. వీళ్ళు ఏదో మామూలు చేసినారు, 1,12,00,000 ఇండ్లు వచ్చినాయంటే 1,12,00,000 2011లోనే ఉన్నాయి. మీరు ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంది? అప్పటి నుంచి ఇల్లు పెరగలేవా? సో ఇవన్నీ అసలు ఎక్కడ కూడా వీళ్ళు సిస్టమేటిక్గా ప్రభుత్వాలు దీనిపైన ఫోకస్ చేయలే. దీన్ని ఎంత తొందరగా ముగించాలి? అసలు ఇంకా కులగన్న రిపోర్ట్ బయట పెట్టాలి, అప్పుడే పంచాయతీ ఎన్నికలను స్టేట్మెంట్ ఇచ్చేసుకుంటున్నారు మంత్రులు. అంటే వాళ్ళకి ఎంతసేపు పంచాయతీ ఎన్నికలు జరగాలి, కేంద్రం నుంచి 16వ కమిషనో 15వ కమిషనో గ్రాంట్స్ రావాలి. అది తప్ప అసలు ఈ కులగణన దీనివల్ల మనం శాస్త్రయుక్తంగా చేసి బీసీలకైనా లాభం చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఏమాత్రం లేదు. సో ఇప్పటికైనా మేము ఏం చెప్తున్నామంటే, సార్ మీరు డాటా ఎంట్రీ ఫామ్స్ ఏదైతే చేసినారో అందులో మీరు 75 కాలమ్స్ చేసినారు, 56 కాలమ్లు మెయిన్ అన్నారు, ఉపకులాలు కాలం పెట్టారు. బీహార్లో ఎన్ని కాలమ్స్ పెట్టిండ్లండి? 17 కాలమ్స్ పెట్టిండ్రు. 17 కాలమ్స్లు పెట్టి వాళ్ళు చేసిండ్రు, పర్ఫెక్ట్గా చేసిండ్రు. నువ్వు వీడు అది పక్కన పడేసి వీడికి ఆవులు ఉన్నాయా, గేదెలు ఉన్నాయా, ఈ మేక ఎందుకైనా నీకు ఇవన్నీ? అందుకనే కదా ఒకటి. రెండోది, వీళ్ళని ప్రతిపక్షాలను కూడా వీళ్ళు కాన్ఫిడెన్స్లోకి తీసుకోలే. ఇవాళ ప్రతిపక్షాల నాయకులు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు కూడా బీసీ ద్రోహులే. ఎందుకంటే వాళ్ళు సర్వేలో కూడా పాల్గొనలే. వాళ్ళు బైకాట్ చేసినారు. వాళ్ళు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు ఎవరు పాల్గొన్నారండి? కేసీఆర్ పాల్గొన్నాడా సర్వేలో? కేటీఆర్ పాల్గొన్నాడా? యాంటీ స్టేట్మెంట్ మరిగా అట్లాంటప్పుడు వీళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా బీసీ ద్రోహులే. ప్రజలు వీళ్ళందరినీ అర్థం చేసుకోవాలి. వీళ్ళేదో మనకు సర్వే బాగాలేదని చెప్పేసి గవర్నమెంట్ అనడం కాదు. వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేసిండ్రు, ఆ ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేయాలి. వాళ్ళు ఏంటంటే మీద ప్రెషరో లేదా కింద ఉన్నటువంటి బీసీ సంఘాల ప్రెషర్తో చేసిండే తప్ప వాళ్ళకు మాత్రం చేయాలనేటువంటి ఆలోచన సంకల్పం ఏమాత్రం లేదు. కాబట్టి ఇవాళ సర్వే అనేది అనుకున్నటువంటి రిజల్ట్ రాలి. ఇవాళ బీసీల ఆత్మగౌరవం దెబ్బతిన్నది దీంతో. అంతే కదా. అరే నేను నిన్నటిదాకా 51% నేను ఉన్న హిందూ బీసీలు ఇవాళ సడన్ గా 46% ఏంది? నా పాపులేషన్ 40 లక్షలు మాయమవుతుందా? 21 లక్ష ప్లస్ పెరిగిన 21 లక్ష 42 లక్షలు మాయం చేస్తారా మీరు? మరి బీసీలు అంటే మీ జాగాలు అడిగినామా, మీ ఆస్తులు అడిగినామా, మేమైనా పదవులు అడిగినామా? అరే నా లెక్క చెప్పరా అంటే నువ్వు నా లెక్క చెప్పడం చేతగా నువ్వు నన్ను ఎట్లా పాలిస్తావు? నువ్వు నీకు పాలించే అర్హత ఏముంది? మరి ఇక ఈ చిన్న విషయాన్ని కూడా మీరు సక్రమంగా చేయనప్పుడు బీసీలు ఏమనుకోవాలి ఇప్పుడు? తర్వాత కులాల లెక్కలు కూడా ఈ రోజు వరకు ఇవ్వాలి. బహుశా నేనేమనుకుంటున్నట్టే ఇవాళ అసెంబ్లీ తర్వాత ఏమైనా రేపు మాపో అది వెబ్సైట్లో పెడతారేమో అనుకున్నాం. చూద్దాం. ఇవ్వకపోతే అది కూడా అడగాల్సి వస్తుంది. అంతే కదా. మేము ఇప్పటికైనా ఏమంటున్నాం, దీనికి సొల్యూషన్ ఉంది. ఏంటి? మీరు సర్వే చేసిన ఫామ్స్ వెబ్సైట్లో పెట్టండి. ఓన్లీ కులము, వాని ఇంటి పేరు పెట్టండి. సో ఆధార్తో అథెంటికేషన్ చేసి అతన్ని ఫిలప్ చేసేలాగా చూసుకో. ఒకటి మొబైల్ యాప్ డెవలప్ చేయండి. ఎక్కడైతే మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజులో 4 రోజులని తేల్చాల్సిన అవసరం లేదు కదా. సార్ చెప్పినట్టు అంటే జనరల్గా జనాభా లెక్కలు ఎట్లా తీయాలి? బీహార్ గవర్నమెంట్ అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ దాదాపు 18 సార్లు రివ్యూ చేసి ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఎట్లా యాడ్ చేయాలి 26 టైమ్స్ సార్ 26 టైమ్స్ రివ్యూ చేసిండు జనాభా లెక్కలు తీయడానికి అక్కడ. అంటే ఇక్కడ మాత్రం నేను చూసిన సీఎం ఒక్కసారి కూడా రివ్యూ చేసిన దాఖలాలు లేవు. ఒక్కసారి కూడా లేవు సార్. ఆఫీసర్స్కి ఏదో ఇంటిగ్రేటెడ్ కమిటీ అని ఆయనకు అప్పచెప్పినారు, ఇన్ఛార్జ్ కథం అది అక్కడ ఇది ఇక్కడ అని. తర్వాత ఆయన తీసుకొచ్చి నివేదిక ఇచ్చినాడు. ఆ నివేదికలు కూడా అసలు చెప్పరాననే తప్పులు, రేపొద్దున అది తీయకుండా బాగుండునేమో అనే ఫీల్ కలిగించినారు సార్. అంటే దీని మీద ఎట్లా మనం ఫైనల్గా ఎట్లా చేస్తే బాగుంటుంది? బీసీలు ఎట్లా దీనికి లెక్కలు? ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టు డేటా మొత్తం పెడితే ప్రతి బీసీ చెక్ చేసుకోవాలా, అతన్ని బీసీ కేటగిరీ కింద పెట్టారా, ఓసీ కేటగిరీ. ఎందుకంటే రేపొద్దున వీళ్ళకి ఇబ్బందులు అవుతాయి. బీసీలు ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది ఎస్సీలు కూడా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే ఎస్సీ కాకుండా ఎస్సీ ఎగనెస్ట్ ఓసీ రాశాడు అనుకోండి, అప్పుడు ఇబ్బందులు అవుతాయి. రేపొద్దున ఏ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలన్న ఇబ్బంది అవుతుంది. ఏమయ్యా అందులో నువ్వు ఓసీ కదా, నువ్వు ఎట్టొచ్చినావు అంటారు. అందువల్ల దీనికి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తారు ఆఫీసర్లు. ఇదో పెద్ద పంచాయతీ. ఇప్పుడు మనం చూసాం, ధరణి పెట్టినాక కరప్షన్ ఎక్కువైపోయింది. కలెక్టర్ దగ్గరికి పోయేది ఆ సంతకం. ఇంతకుముందు ఏదో ఎంఆర్ఓ దగ్గర కూర్చుంటే 10,000తో అయ్యే పని కలెక్టర్కి వెళ్ళేటప్పటికి లక్షల రూపాయలకి వెళ్ళిపోయింది. సో కరప్షన్ అప్పుడు తప్పు జరిగింది. ధరణి ముందు లంచాలు ఉన్నాయి, ధరణి తర్వాత లంచాలు ఉన్నాయి. లంచాలు పెరిగినాయి. ఎంత ఏంటంటేనండి, పాలనా అధికారులకు ఇవి గంగిగోవు లాంటి కార్యక్రమాలు అనమాట. ఈ వెబ్సైట్ పెట్టి రేపు ముందు అందుకని ప్రజలందరూ కూడా ఛాలెంజ్ ఆప్షన్ ఇవ్వాలి.
నా కులం బీసీ, నేను పలానా అంటే నాది ఓసీ పెట్టారు, నా పేరు లిస్ట్లో లేదు. ఇది చేయాలి. పారదర్శకత అదే కదా, అంతే కదా, ట్రాన్స్పరెన్సీ అదే కదా. అది చేయని గాడికి ఎందుకండి ప్రభుత్వాలు? ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ప్రభుత్వాలు, మీకు చిన్న విషయం చెప్తా. ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏమైందంటే, ఒక అతను కారు బెంగళూరు కర్ణాటక దగ్గర నుంచి ఇక్కడికి వస్తాడు, ట్రాన్స్ఫర్ చేయాలా, అదేదో జీవో గవర్నమెంట్ నుంచి టెక్నికల్గా ఇవ్వాలి. ఏం చేస్తాడంటే ఆ సెక్రటరీ తెలుసు అని పోయి కలుస్తాడు. అతను కలిస్తే వాడు సెక్షన్ ఆఫీసర్కి డబ్బులు ఇవ్వకపోతే వాడికి కోపం వస్తుంది. సెక్షన్ ఆఫీసర్ నాకు డబ్బులు ఇవ్వకుండా సెక్రటరీని కలిసి వీడు జీవో తెచ్చుకుంటున్నాడా అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే 756 ఉంటుంది అనుకోండి ఆ జీవోలో నంబరు, 765 వేసేసి జీవో ఇష్యూ చేసేస్తాడు. పాపం ఇతను ఏంటంటే చూసుకోడు, చూడంగానే మందే కదా అనుకుంటాడు, అన్నీ బాగుంటాయి, వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాడు. ఆర్టీఓ ఆఫీస్ ఇది నీది కాదా, అది ఇది కార్ నంబర్ తేడా ఉందంటాడు. మళ్ళీ వాడు సెక్రటేరియట్ పరిగెత్తుకెళ్తాడు. సెక్షన్ ఆఫీసర్ని కలిస్తే వాడు చాలా వికటంగా నవ్వుతాడు. అంటే హీ టేక్స్ లాట్ ఆఫ్ వైకేరియస్ ప్రెషర్. అప్పుడు వాడికి డబ్బులు ఇచ్చి ఆ జీవోని రెక్టిఫై చేసుకుని తీసుకెళ్తే పని అవుతుంది. ఇట్లా ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఈ రోజున నువ్వు సర్వే చేయి నాయన, మా లెక్కలు తెలుసు, మా లెక్కల ప్రకారం మాకు కావాల్సిన వసతులు ఇవ్వు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే అడుగుతున్నాం అని అంటే నేను చేస్తానని చెప్పి చేసి తీరా చూస్తే ఎవడైతే గట్టిగా అడిగాడో, ఏ బీసీల కోసం అయితే అసలు కులగణన ఉద్యమం వచ్చిందో వాళ్ళకే తొలిపెట్టారు. ఈ అధికారులు ఏం చేస్తారు, తప్పులు చేసి అసమర్థులయ్యుండి నిద్రపోయి పని చేయకుండా ఇప్పుడు ఈ వర్క్లో బోళ్ళంత డబ్బులు వస్తాయి అధికారులు. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ చేయటం కొన్ని కోట్ల రూపాయలు, అందులో మళ్ళీ పర్సంటేజ్లు వాడికి కావాల్సిన వాడికి ఇస్తాడు. వాడు లీడర్ కూడా చెప్తాడు, పలానా వాడికి ఇవ్వండి మా వాడికి, వాడు ఇస్తే వాడికి కూడా మా మనిషి ఆ సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ అవుతుందంటే వాడికి ఇస్తాడు. ఇప్పుడు 1,00,000 మందిని ఎంప్లాయ్ చేయాలంటే ఒక పెద్ద కంపెనీ ఉండాలి కదా, దానికి కూడా ఖర్చులు అయితే కదా. ఇప్పుడు దీనికి 100 కోట్లు ఖర్చు చేసి ఉంటారు, 200 కోట్లు 10% 20% అధికారులు కూడా తినేస్తారు. ఇక్కడ ప్రజలకి నేను ఇందాక మీకు చెప్పానుగా సెక్షన్ ఆఫీసర్ ప్రతి వాడికి ప్రజల సమస్యను పరిష్కరించే చిత్తశుద్ధి ఉండక ఈ సమస్యలో మనం ఎంత దోచుకోవాలి, మనం ఎలా అధికారాన్ని అనుభవించాలి, ఈ కాంట్రవర్సీ అట్లానే ఉంచుతారు. అందుకని బీసీలు అందరూ ఇది గమనించాలి. ఇప్పుడు ఎస్సీల సంఖ్య తగ్గట్టు ఇంకా చాలా సీరియస్ మ్యాటర్. నన్ను అడిగితే అసలు ఎస్సీలు ఈ డేటా కూడా తీసుకుని వాళ్ళు జరిగే అన్యాయాన్ని ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కూడా చేయాల్సి వస్తుంది. నేను ఎస్సీ అయితే నాన్ ఎస్సీ అని పెడతాడు, ఎట్ట పెడతాడండి? రేపు ఎస్సీలు ఏమైపోతారు? సో అందువల్ల ఇవన్నీ చాలా సీరియస్ మ్యాటర్స్. ఈ సీరియస్ మ్యాటర్స్ని ఇట్లా ఈ వర్గాలు కనుక ఉపేక్షిస్తే రేపు పొద్దున ఏమైనా కావచ్చు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున దీని గురించి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. కులగణన ఏ ఉద్దేశంతోనైతే పెట్టినారో అంటే చేయించినారో ఆ ఉద్దేశం సఫలమైందని మీరు భావిస్తున్నారా? అది అంటే కామారెడ్డి డిక్లరేషన్ బేస్ చేసుకొని స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని అధికారంలోకి వచ్చినారు. ఆ నేపథ్యంతోనే కులగణన జరిపించినారు. ఇన్ని తప్పుల తడకతోని రేపు పొద్దున ఇది ఎవరైనా కోర్టుకు పోతే కానీ వేరే రకంగా దీన్ని ఏమన్నా ఛాలెంజ్ చేస్తే నిలబడుతుందా? ఇది సర్వే అనే దాన్ని మనం 100% చేయొచ్చు, 80% చేయొచ్చు, 90% చేయొచ్చు. కాబట్టి కోర్టులు దీంట్లో పెద్దగా ఇంటర్ఫియర్ అవుతుందని లేదు. సో కోర్టులు ఏమన్నాయంటే లోకల్ బాడీ రిజర్వేషన్ 42% వీళ్ళు అన్నప్పుడు ఏంటంటే అక్కడ అసలు బీసీల రిజర్వేషనే ప్రశ్నార్థకం. లోకల్ బాడీస్లో జరిగింది ఏంటంటే చాలామందికి అర్థం కాదంటే ఈ రోజు కూడా చాలా రాష్ట్రాలలో ఈ దేశంలో బీసీలకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కాలే. అవును అవును 93, 94లో మనకి ఏమైందంటే 73rd, 74th అమెండ్మెంట్ వచ్చింది. 73rd, 74th అమెండ్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు ఆర్టికల్ 243D అని పెట్టారు. 243D పెట్టిన తర్వాత అందులో D1లో ఏం చేసినారంటే ఎస్సీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇమ్మన్నారు, జనాభా దామాషా ప్రకారం. D2లో ఎస్టీలకు ఇమ్మన్నారు, D3లో ఉమెన్కు 1/3 రిజర్వేషన్ ఇమ్మన్నారు, D4, D5 ఏజెన్సీ ఏరియా. D6కి వచ్చేస్తే ఏం చేసినారు, స్టేట్స్ మే గివ్ రిజర్వేషన్ టు ద బీసీస్. కానీ ఎంత శాతం జనాభా దామాషా ప్రకారం ఇవ్వలే, ఎందుకంటే కులగణనలు లేవు, లెక్కలు లేవు, బీసీలే. ఎవడు బీసో తెలియడు కాబట్టి వాడు ఆర్టికల్ లూజ్గా రాసి పడేస్తే జస్టిస్ బాలకృష్ణ గారు 2010లో ట్రిపుల్ టెస్ట్ పెట్టినాడు. మీరు బీసీలు అనే వాళ్ళు సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటు చెల్లిన వాళ్ళు కాదు, మీరు రాజకీయంగా వెనుకబడ్డట్టు నిరూపించుకోవాలి.
సో రాజకీయంగా వెనుకబడ్డట్టు నిరూపించుకోవడానికి ఒక సర్వే చేసుకోవాలి, ఎంపరికల్ డాటా కలెక్ట్ చేయమన్నాడు, దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఇవ్వమన్నాడు. ఆ కమిషన్ కూడా 50% సీలింగ్కు లోబడి రికమెండ్ చేయమన్నారు. ఎస్సీ ఎస్టీలకు పోను మిగతాదాన్ని రిజర్వ్మెంట్. సో వీళ్ళు 42% ఇస్తామన్నారు. మరి ఎట్లా ఇస్తారో మనం చూడాలి. ఏమనంటే మేము అన్అఫిషియల్గా ఇస్తాము, అఫిషియల్గా మనకి ఇప్పుడు పాపులేషన్ 28% తేలింది. దాదాపు 17.5 వాళ్ళది ఉంది, 10.5 వీళ్ళది ఉంది, 28 అయింది. 22 మిగులుతుంది. 22 మిగిలితే ఇప్పుడు ఈ 22 వీళ్ళు మనకు అంతకంటే ఎక్కువ 42 రావాలంటే రాజ్యాంగాన్ని మార్చాలి, లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రివర్స్ కావాలి. సో మరి అది జరిగేదా? ఇవాళ ఏదో మేము తీర్మానం చేస్తాం, పంపుతాం. తీర్మానం చేసి ఎందుకు పంపుతున్నారు? అది జరిగే పనే? ఇవాళ సైంటిఫికల్గా లేదు. డాటా ఎంట్రీ ఉంది, ఇలా అనేకమైన డాటా ఎంట్రీ పొరపాట్లు జరిగినాయి. ఏం చేసినారు? డాటా ఎంట్రీకి ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్కు ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్కు ఏజెన్సీని పెట్టుకోమన్నారు, షార్ట్ పీరియడ్లో చేయమన్నారు. షార్ట్ పీరియడ్లో చేయమనే వారికి ఏమైపోయింది? ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ను ఎవడో ఒక ఏజెన్సీని పట్టుకున్నాడు. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్లు లేరు. పోయి ఇంటర్మీడియట్ పిల్లల్ని, డిగ్రీ పిల్లల్ని తీసుకొని ఫామ్ ఎంట్రీకి 25 రూపాయలు అన్న వరకే వాడు ఏది దొరుకుతుంది డాటా ఇష్టం వచ్చినట్టు చూసి కొట్టేసే వరకే ఇవాళ ఇవన్నీ తప్పులు వచ్చింది. అవగాహన లేకపోవడం. ఇప్పుడు అది ప్రాసెస్ నువ్వు సరిగ్గా చేయకపోతే ఎట్లుంటుంది చెప్పండి. సంచార జాతులు అనే వాళ్ళే ఉన్నారు. అసలు సంచార జాతుల వల్లే లిస్టులోకి రాకపోతే రేపు సెలర్పీట్ పోతే ఏం మాట్లాడతారా? నా లెక్క ప్రకారం మీ జనాభానే లేదు, సంచార జాతులు ఇక్కడ, మీరే కులం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందా, మేమేమి ఇయ్యమని అంటాడు. సో మరి ఎంత లాస్ అవుతారు వాళ్ళు? ఇప్పుడు ఫైనల్గా 1 మినిట్లో ఇది తెలంగాణ కుల, అసలు ఆంధ్రలో అయితే అది కూడా స్టార్ట్ కాలేదు కదా, దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఇమీడియట్గా ఈ డేటా మొత్తాన్ని ఖచ్చితంగా వెబ్సైట్లో పెట్టాలి. నేను అనేది ఏంటంటే ప్రజలందరూ చెక్ చేసుకోవాలి. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లిం జనాభా కూడా తగ్గింది కాబట్టి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడం చాలా అవసరం అండి. లేకపోతే రేపు ఆవు కావాలన్నా, దూడ కావాలన్నా, ఏ స్కీమ్ కావాలన్నా రేపు పొద్దున ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గానే తీసుకోవాలి. ఈ సూచన తీసుకుని డేటాని పెట్టండి, ప్యూరిఫై చేయండి. డేటా తప్పులు చేయటం అనేది అది నార్మల్ ఎర్రరా, సిస్టమిక్ ఎర్రరా, లేకపోతే కావాలని చేశారా అనేది కనుక్కోండి. కానీ ముందు అసలు డేటా ఇవ్వండి. డేటా ఇవ్వండి. మన చిరంజీవులు గారు చెప్పినట్టు ఇంతవరకు ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో ఆ పార్టిసిపేట్ చేయని వాళ్ళకి యాప్ ద్వారా కూడా ఏ దేశ విదేశాల్లో ఉన్న ఆపర్చునిటీ ఇవ్వండి. సో ఇదే దారిలో రేపు ఆంధ్రప్రదేశ్లో కులగణన వివరాలు కూడా ప్రజలకు బయట పెట్టాలి. జరిగిన వాటిని, జగన్ హయాంలో జరిగిన దాన్ని కూడా ఈ రకంగా డేటా ప్యూరిఫికేషన్ చేసుకోవాలి, ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే ప్రజలకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంది ఈ పార్టీలకని ప్రజలు నమ్ముతారు. పెద్ద ఓట్ బ్యాంక్ ఇదే. మమ్మల్ని మాత్రం, బీసీలను మాత్రం మీరు చులకనగా తీసుకోవద్దు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టద్దు, అది మీకు నష్టమే. సార్ థ్యాంక్ యూ సార్. మంచి సూచనలు, సలహాలు చేసినారు. కులగణన కలకలం అనే ఈరోజు చర్చా కార్యక్రమంలో, ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన చిరంజీవులు గారికి, అలాగే పూర్ణచంద్ర గారికి నమస్కారం. మరో అంశంతో వచ్చే వారం కలుద్దాం. నమస్తే.